మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడి గ్రామాల ప్రజలకు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. దీంతో గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. వివాదాస్పద గ్రామం పరందోలి నుంచి మరిన్ని వివరాలను దేవిదాస్ అందిస్తారు. ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల దూరంలోనే బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇక్కడ మనము ప్రస్తుతము యావత్మల్ జిల్లా ఆర్ని నియోజకవర్గంలో ఉన్నాము. బోరి ప్రాంత పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 50% పోలింగ్ నమోదైంది. ఆర్ని నియోజకవర్గంలో సుమారు 2,40,000 మంది ఓటర్లు ఉన్నారు. బోర్ని, పాండ్రకోడ, కేలాపూర్ తదితర ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్ద వృద్ధులు ఉదయాన్నే ఓటు వేశారు. ఇక్కడ అన్ని ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. మనతో మాట్లాడడానికి కొందరు స్థానికులు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ ఓటింగ్ ప్రక్రియ ఎట్లా సాగుతుంది? ఓటర్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతుంది. ఇక్కడ స్థానిక ఎన్నికల ప్రకారం చాలా పద్ధతిగానే జరుగుతున్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాలేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఏ నియోజకవర్గంలోకి వస్తుంది? ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం అయిందని? ఇప్పుడు ఆర్ని నియోజకవర్గంలోకి వస్తుంది. ఇది మొత్తం ఇప్పుడు ఒక 55% అయిపోయింది ఇప్పటివరకు ఓటింగ్ సమావేశం. ఎంతవరకు పోలింగ్ శాతం అయితే అని మీరు అనుకుంటున్నారు? 75% అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం 75 to 80% పోలింగ్ శాతం పెరుగుతుంది. ఇప్పటివరకు ఏమన్నా చెదురుమదురు ఘటనలు జరిగాయా లేకపోతే ప్రశాంతంగా సాగుతుందా? ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. ఇక్కడ ఓటింగ్ మొత్తం ప్రక్రియ. ఆర్ని నియోజకవర్గంలో ఇప్పటి వరకు 50% పోలింగ్ నమోదైందని చెప్తున్నారు రాజకీయ పార్టీల ప్రతినిధులు. మరోవైపు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా 70% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఉదయం నుంచి చోటు చేసుకోలేదు. ఆర్ని నియోజకవర్గంలో పోలింగ్ శాతం 70% వరకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్ని నియోజకవర్గం నుంచి కెమెరామెన్ విఠల్తో దేవిదాస్.